చెప్పండన్నా, నిన్న రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ అని చెప్పేసి 2 రోజులు ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిండు. 1000 కోట్లు తీసుకొస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని ఈ గ్లోబల్లోనే ఒక పేరు పొందే సిటీగా మారుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇప్పుడు ఏదైనా మనం పత్రికల ఆధారంగా తీసుకుంటే ఇక డబుల్ రైజింగ్ 2 రోజుల్లో 5,75,000 కోట్ల ఎంఓయూ, 75 లక్షల కోట్లు, 5,75,000 కోట్లు అంటే అంటే దాదాపు 6 లక్షల కోట్లు, అంటే 2 సార్ల బడ్జెట్ అంతా. మరి మామూలు విషయం కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, పక్కనున్న కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, రేవంత్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవాలి ఎట్లా పెట్టాలని. ఇప్పుడు పక్కనున్న చంద్రబాబు కూడా అవుట్ అయిపోయిండు, గురువుని మించిన శిష్యుడు. ఈయనకి గుజరాత్ మోడల్ కూడా అవుట్ అయిపోయింది, తెలంగాణ మోడల్. ఇప్పుడు డబుల్ రైజింగ్ అని పెట్టారు కదా, ఇక్కడ ఏం కనబడుతుంది మీకు ఫోటో? పటాసులు పేలుతా ఉన్నాయి. ఈ పటాసులకి కరెక్ట్గా 500 రూపాయలు ఇచ్చి మా డాబా మీద పెడితే ఇదే ఫోటో వస్తుంది. ఓకే. ఈ 5,75,000 కోట్లు, 5,75,000 కోట్లు ఇక్కడ ఎలన్ మాస్క్ వచ్చిండా, వారన్ బఫెట్ వచ్చిండా, అంబానీ ఎంత పెట్టిండు, లేకపోతే ప్రపంచంలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతెంత పెట్టుబడి పెట్టినాయి. వాళ్ళు ఎవరైనా పెట్టుబడి పెట్టేటప్పుడు వ్యాపారం కోసం పెడతారు, మూలధనం. ఇప్పుడు వ్యాపారంలో ఫస్ట్ ఏముండాలి? మూలధనము, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అంటారు. ల్యాండ్ మన రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు, తెలంగాణ ల్యాండ్. మరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఇస్తున్నాయి. ఈ రెండింటితో మానవ వనరులు, లేబర్, స్కిల్డ్, అన్స్కిల్డ్. అయితే ఇక్కడ మనం ఒట్టి ల్యాండ్ ఒకటే ఇవ్వట్లే. ఎవరైనా పెట్టుబడి పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు ఇస్తామంటే, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ చేయలేము, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చాలా ఉంటాయి కాబట్టి మన విలువైన భూమి ఇస్తాము, వాటర్ ఇస్తాము, వాటర్తో పాటు వాటర్ పొల్యూషన్ వస్తుంది, కరెంట్ ఇస్తాము సబ్సిడీ రేట్లలో, ఎకో సిస్టమ్ ఇస్తాము, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజ్ అన్ని ఇస్తాం. ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే అది రేవంత్ రెడ్డి సొంత ఆస్తి కాదు, మోడీ గారి సొంత ఆస్తి కాదు. భారతదేశంలో మానవ వనరులు ఎక్కువ ఉన్నాయి, యూత్ ఎక్కువ ఉన్నారు, యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలని చెప్పి ఇస్తాం. అసలు ఈ పెట్టుబడుల సదస్సులు, ఈ దావోస్ పోవడము, ఈ సిఐఐ మీటింగ్లు, నేను 97లో జర్నలిజంలో వచ్చిన. ఓకే. అప్పటి నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు నేను జర్నలిజంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నేను తేజ టీవీ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఆ జీవీకే తాజ్ కృష్ణ హోటల్ దగ్గర ఒక స్టోరీ చేసిన. ఒకసారి స్టోరీ ఏంటంటే, రోడ్డు 4 లేయర్లు ఉంటుంది, వేసిన రోడ్డు మీదనే మళ్ళీ రోడ్డు వేస్తుంటారు. ప్రతి 6 నెలలకు సదస్సు జరుగుతుంది తాజ్ కృష్ణ హోటల్లో, లేకపోతే సిఐఏ సదస్సు అంటారు, పెట్టుబడుల సదస్సు. ఆ సదస్సు జరిగిన ప్రతిసారి ఆ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో రోడ్లు వేస్తారు. రోడ్లు వేసి రోడ్డు లెవెల్ కన్నా రోడ్డు లెవెల్ ఎక్కువై 4 పొరలు కనబడ్డాయి. రోడ్డు వేయాల్సిన అవసరం లేదు, కానీ సదస్సు ఉంది, సదస్సు పేరుతో రోడ్డు వేయాలి, డబ్బులు తినాలి. అంటే ఏ విధంగా అయితే మేడిపండు చూడు మేలిమేయుండు, పొట్ట విప్పి చూడు పురుగులు అన్నట్టు, మైసూరు బజ్జీలో మైసూరు ఉండదు అన్నట్లు ఈ పెట్టుబడుల సదస్సులు అనేది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటిది. అంటే నిన్న జరిగిన సమ్మిట్ వల్ల ఉపయోగం లేదంటారా? నేనేమంటున్నా, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రైవేట్ ఉద్యోగాలు రావాల్సిందే. అయితే నిజంగా పెట్టుబడులు అనేది నా 20 ఏళ్ల అనుభవంలో, నేనేమి ఎకనామిస్ట్ కాదు కానీ, పెట్టుబడులు చాలా అవసరం. కానీ ఇవి బోగస్ పెట్టుబడులు, సూట్ కేస్ కంపెనీలు. ఇంకా లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ ఆంధ్రాలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సు జరిగితే కొన్ని స్టోరీస్ వచ్చినాయి న్యూస్ పేపర్లలో. ఆడ హోటల్లో పనిచేసే క్యాటరింగ్ వాళ్ళు కూడా అప్పటికప్పుడు 2-3 రోజుల క్రితం ఒక కంపెనీ పెట్టి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఎంఓయూ అంటే ఏంది? మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీ కంపెనీ పేరేం పేరు? ప్లస్ టీవీకి నా కంపెనీ తెలంగాణ స్టోర్స్ అనుకో, మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకొని, ఒక పెట్టుబడి, మీరు 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని ఒప్పందం కుదుర్చుకుంటాం. ఆ ఒప్పందం ఓన్లీ అవగాహన పత్రం మాత్రమే. ఆ తర్వాత అది రియలైజ్ కావచ్చు, ఎన్నో కారణాల వల్ల వెనక్కి కూడా పోవచ్చు. ఎవడైనా పెట్టుబడిదారుడికి కావాల్సింది భూమి తక్కువకి వస్తుంది. ఇప్పుడు పూణే వదిలిపెట్టి, బెంగళూరు వదిలిపెట్టి, చెన్నై వదిలిపెట్టి, ఢిల్లీ వదిలిపెట్టి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ప్రభుత్వం అందరికన్నా తక్కువ రేటుకి భూములన్నీ ఇవ్వాలి, అందరికన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వాలి. మరి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీలు ఏం చేయాలంటే, మేము తెలంగాణ ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ఇచ్చిన భూములు, ఇన్ని వనరులు ఇస్తున్నారు కాబట్టి మేము ఇంతమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇస్తాం, ఇంతమందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తాం. ఈ పెట్టుబడి, ఈ ఫ్యాక్టరీ, ఈ కంపెనీ, ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ పెట్టడం వల్ల ఎకో సిస్టమ్ ఇంత డెవలప్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని హోటల్స్ వస్తాయి, దీన్ని చేసుకొని రకరకాల వ్యాపారాలు వస్తాయి, క్యాబ్లు వస్తాయి, మంచిది. పెట్టుబడి జెన్యూన్గా వచ్చి ఎటువంటి దురుద్దేశం లేకుండా
చాలా సూట్ కేస్ కంపెనీలు భూములు కొట్టేయడానికి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 2,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటారు. గతంలో దావోస్లో జరిగినాయి. ఈ 2,50,000 కోట్ల పెట్టుబడులలో MOUలు జరిగిన విలువ 2,50,000 కోట్లు అయితే రియల్గా డబ్బులు వచ్చినాయి, మెటీరియలైజ్ అయింది 2,000 కోట్లు మాత్రమే. 2,50,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ 5,75,000 కోట్లు అని రాస్తున్నారు. కంపల్సరీ పెట్టుబడులు రావాల్సిందే, అభివృద్ధి చెందాల్సిందే, ఉపాధి కల్పన జరగాల్సిందే. కానీ దీని వెనకాల ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ నడుస్తుందని అంటున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. గతంలో ఉన్న కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెడుతున్నా అని చెప్పి 10,000 ఎకరాలు సేకరించారు. ఆ 10,000 ఎకరాలకి తోడు రేవంత్ రెడ్డి గారు ఇంకో 20,000 ఎకరాలు సేకరించి 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నా అన్నాడు. కోర్టుకు వీళ్ళు ఇచ్చినప్పుడు ఏమని చెప్పారంటే, ఈ 10,000 ఎకరాల్లో ఫార్మాసిటీ పెట్టట్లేదు, మేము ఫార్మాసిటీ పెట్టట్లేదు, ఆ ఫార్మాసిటీ క్యాన్సిల్ అయింది అని చెప్పి కోర్టుకు ఇస్తారు. రైతులకు మాత్రం వాళ్ళ భూములు, ఇప్పుడు రైతులకేమో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చి ఎకరం 1 కోటి రూపాయలు, 10 కోట్లు, 100 కోట్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పోయినా 50 కోట్లు తక్కువ ఎక్కడ లేదు. అంటే రైతుల దగ్గరనేమో ఫార్మాసిటీ పేరుతో భూములు తీసుకొని కోర్టుకేమో ఫార్మాసిటీ పెట్టట్లేదు అని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ భూములు తిరిగి వాళ్ళకన్నా ఇవ్వాలి, లేకపోతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ లేకపోతే రైతులను కూడా భాగస్వాములు చేయాలి. ఒరిజినల్ ఓనర్స్ ఎవరు? రైతులు. ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఫార్మాసిటీ పేరుతో తీసుకున్నావు. మరి ఫార్మాసిటీ పెట్టినప్పుడు ఆ భూములు వాళ్ళకి వెనక్కి ఇచ్చారు. ఇట్లాంటి సందర్భాలు తెలంగాణలో అనేక భూములు ఉన్నాయి. వాటిపైన రైతులు కూడా ఇంకా కొట్లాడుతారు. వీటిపైన ఎందుకని చెప్పేసి కోర్టులు కూడా అంటే చర్యలు తీసుకుంటలేవు అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కర్రె నోడిదే బర్రె, నోరు నోడిదే రాజ్యం అన్నట్టు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ మధ్య కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ టీంలో బాగా క్లోజ్గా పనిచేసిన ఒక మిత్రుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సునీల్ కనుగోలు తర్వాత బ్రెయిన్ అయిన ఒక పర్సన్, నా ఫ్రెండ్, ఆయన ఇట్లా ఫార్మాసిటీ భూములు, రైతుల భూములు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంటుందని రాహుల్ గాంధీకి మెయిల్, హైకమాండ్కి మెయిల్ పెట్టిరట. మెయిల్ పెడితే ఆయన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెత్తకపోయి ముఖ్యమైన నేత దగ్గర పెట్టి, ఇంకోసారి నువ్వు ఇట్లా మెయిల్ పెడితే, హైకమాండ్కి మెయిల్ పెడితే నువ్వు ముడ్డు మీద అంతా అని బెదిరించారట. బెదిరిస్తే అబ్బాయి స్కాలరు, పబ్లిక్ పాలసీ స్కాలరు, మంచి చదువుకున్నాడు, లాయర్ కూడా. మరి ఏం చేయాలి సార్ అని దాన్ని తనండి సార్ ముడ్డు మీద అని వెనక్కి తిరిగిండట. తనండి సార్ ముడ్డు మీద అంతా అంటున్నారు కదా, తనండి అంటే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడాలి? ఇప్పుడు ఆయన రైతుల పక్షాన ఒక యాక్టివిస్ట్ కాబట్టి హైకమాండ్కి ఇన్ఫర్మేషన్ చేసిండు. నువ్వేం చేయాలి? అవును, నేను ఫార్మాసిటీ పేరుతో పెట్టట్లేదు ఫార్మాసిటీ, ఈ భూమిని రైతులకు ఉపయోగపడే విధంగా ఇట్లా చేస్తున్నా, నీ దగ్గర ఉద్దేశం మంచిదైతే ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏ పరిశ్రమకైనా భూమి అవసరము, ఏ పరిశ్రమకైనా కరెంట్ అవసరము, నీళ్ళు అవసరం. అవి ఎవరి కాస్ట్తో పెడుతున్నావు, ఎవరికి లబ్ధి పొందుతున్నాయి? ఇప్పుడు మీరు ఒక వ్యాపారవేత్త అనుకో, మీరు తెలంగాణను బాగు చేయడానికి రారు, మీరు బాగుపడడానికి వస్తారు. ఎవడైనా బతకడానికి వచ్చినోడు ఊరిని బాగు చేయడానికి రాడు, వాడు బతకడానికి వస్తాడు. అట్లనే పెట్టుబడి పెట్టేటోడు ఎక్కడ తక్కువ ధరకు భూములు వస్తాయి, ఎక్కడ ప్రభుత్వం దగ్గర నేను ఎక్కువ ఫెసిలిటీస్ పొందొచ్చు, ఎక్కువ ట్యాక్సులు ఎక్కడ తక్కువ ఉంటాయి, అక్కడ వ్యాపారం చేస్తారు. ఇలా హైదరాబాద్ అందరికీ ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది, 2 లక్షల ఎకరాలు. హైదరాబాద్లో పెట్టుబడి పెడితే పూణేలోనో, బెంగళూరులోనో, బాంబేలోనో, చెన్నైలోనో, ఢిల్లీలోనో పెడితే ఆ కాస్ట్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుతుంది. ఇక్కడ మానవ వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వస్తారు. వచ్చినప్పుడు వాడి లాభం వాడు చూసుకుంటాడు, మన లాభం కూడా మనం చూసుకోవాలి కదా. ప్రభుత్వం తరపున లాభం ఏంది? మాకు ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి ఇస్తావు, దానిలో తెలంగాణ పిల్లలకి ఏమి ఇస్తావు, ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి వస్తుంది, ఈ ఇండస్ట్రీ పెట్టడం వల్ల మాకు లాభం ఏంటి, నష్టం ఏంటి అని అసెస్మెంట్ ఉండాలి కదా. అంటే భూములు పంచడం కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉద్యమం జరిగింది భూమిపుత్రులకు న్యాయం జరగాలని. ఈ భూములు పంచడానికి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? ఎవడైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్ని ఇస్తే వాడు రేటు చూసి ఇచ్చేస్తాడు.